ఇప్పుడు దీనికి క్యాస్టింగ్ ఏమిటంటే, నాకు లైన్లోనే నాకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఒకటి ఉంది. ఒక ఈరోజు కాలం, ఒక సైంటిస్టు ఒక టైం ట్రావెల్ మెషిన్ కనిపెడతాడు. అందులో బ్యాక్ వెళ్తారు. టైం ట్రావెల్ అనేది కదా, బ్యాక్ వెళ్తారు, ఫ్యూచర్కి వెళ్తారు. బ్యాక్ వెళ్తే చరిత్రకు సంబంధించి మనకు తెలిసిందిగా ఉండాలి. లేకపోతే మరి పురాణాల్లోకి, త్రేతాయుగాలకి వెళ్ళడం కాదు, మహాభారతంలోకి. అది నాకు మైండ్లో రాలేదు. నాకంటే నాకు మొట్టమొదటి మైండ్లో వచ్చింది ఏంటంటే, ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు వెళ్ళాలని. గాంధీ గారు అదే వెళ్ళి జెండా ఎగరేయడం, అంతకుముందు గాంధీ గారిని షూట్ చేయడం అక్కడ. కానీ అది ఇన్సిడెంట్ చేస్తాం, ఒక డాక్యుమెంటరీలాగా అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవుతాడు హీరో? కథలో ఇన్వాల్వ్ కాడు వాటిల్లో, ఎక్కడికి వెళ్ళినా. అలా చూస్తే నాకు రెండే రెండు చరిత్రకు సంబంధించిన ఘట్టాలు దొరికాయి ఎంటర్టైనింగ్గా. ఒకటి రాయలవారు భువన విజయం, రెండవది అక్బర్. అక్బర్ కాలంలో బీర్బల్, తాన్సేన్, అనార్కలి, సలీం వీళ్ళందరూ ఉన్నారు. కృష్ణదేవరాయల కాలంలో తిమ్మరుసు, తెనాలి రామకృష్ణుడు, అష్టదిగ్గజాలు, వీటి కథలు మనకు ఫోక్లోర్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ అక్బరు, బీర్బలు అవి ఆల్రెడీ చేశారు వాళ్ళు, నాకు అంత నచ్చలే. ఇందులో కనుక అయితే తెనాలి రామకృష్ణ ఉన్నాడు, అవి బ్యాక్ వెళ్ళి అవన్నీ చేయొచ్చు అనేటువంటి ఒక ఐడియా వచ్చింది. పైగా ఆల్రెడీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాడు. తిమ్మర్సు నేను పనిచేసా, నేను స్క్రిప్ట్ కూడా ఒక వర్షన్ రాశా పింగళి నాగేంద్రరావు గారికి. ఆ రోజుల్లో నాగేంద్రరావు గారు నా చేత ఒక్కొక్క స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ రాయించేవారు. సో తిమ్మర్సు స్క్రిప్ట్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం. అది ఎన్నుకున్నాం, అది చేసాం. సో అది ఎవరు వెయ్యాలి అనుకున్నప్పుడు, అప్పుడు ఒకే ఒక వ్యక్తి అలాగ రాణించాలంటే ఆ రోజు రామారావు గారు వేసిన పాత్ర మళ్ళీ ఈ రోజుకి బాలకృష్ణ గారు వేస్తేనే సరే అని చెప్పి వారిని సంప్రదించడం, అక్కడి నుంచి ఆయనకి చెప్పడం, చెప్పిన మరుక్షణం బ్రహ్మాండమైన ఫీల్ అయ్యారు ఆయన. ఇమ్మీడియట్గా సూపర్ బో చేసేద్దాం. ఆయనే కొన్ని కిరీటం ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, నాన్నగారు ఎలా చేశారు, ఇవన్నీ టకటకటక ఆయన దగ్గర నుంచి వెంటనే ఒక ప్రవాహంలాగా ఒక స్పాంటేనియస్ వచ్చింది. మనం ఎలా చేయాలని డిగ్నిఫైడ్గా ఆయన చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. అప్పటి స్కెచెస్ గిచ్చెస్ ఎట్లా ఉండాలి అని చాలా మాట్లాడాడు. కానీ దీంతో పాటు భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్. కృష్ణదేవరాయల పాత్ర అందరికీ తెలిసిందే, ఆ కథ అందరికీ తెలిసిందే. భవిష్యత్తులో కంటే ఏ రకంగా ఉంటుంది అనేది అది అది పూర్తి ఊహ ఆలోచన. అప్పుడు అమెరికన్ లైబ్రరీకి వెళ్ళా. అక్కడ ఫ్యూచరాలజీ అని ఒక కంప్లీట్ సెక్షన్ ఉంది. ఆ ఫ్యూచరాలజీ చదివితే అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది అంటే ఈవేళ ఒక చోట ఒక ఏరియాలో ఒక యూనివర్సిటీ, ఒక కాలేజీ కట్టాలనుకోండి, 50-75 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా ఎలాగ ఉంటుంది అనేటటువంటిది అంచనా వేయడం స్టాటిస్టిక్స్తో, అది ఫ్యూచరాలజీ. సో ఎన్నెన్ని రోడ్లు వస్తాయి, ఎంతమంది పాపులేషన్ పెరుగుతారు, ఎన్నెన్ని అంగళ్ళు వస్తాయి, జనానికి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ టౌన్ ప్లానింగ్. ఇప్పుడు ఏదో ఒకటి సిటీ ఏదైనా కట్టాలనుకుంటే, క్యాపిటల్ ఏదైనా కట్టాలనుకుంటే 70-100 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉండాలనేది అంచనా వేయాలి. అది అసలు మెయిన్ ఫ్యూచరాలజీ. కానీ నాకు కావాల్సింది కట్టుకథలు ఫ్యూచరాలజీలో ఎవరెవరు చేస్తారని. అది నేనే ఇమాజిన్ చేసుకొని ఎవరో మైండ్లో ఏదైనా చేస్తుంటే వాయిస్లో వస్తుందని, ఇటువంటివన్నీ కూడాను మేమంతా ఊహించుకొని తమాషాగా నేను జంధ్యాల కూర్చొని అవన్నీ అనుకున్నాం. చక్కటి మాటలు, మన మనసులో ఏదనుకుంటే అది నోట్ల నుంచి వచ్చేస్తుంది మాటగా. కాస్త ఆలోచించవద్దు అంటే ఆలోచించకుండా ఎలా ఉన్నానండి అని ఆయనకి. ఇటువంటివన్నీ కూడా మేము అల్లుకొని ఫ్యూచర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ రాసుకున్నాం.